హలో హాయ్ ఫ్రెండ్స్ అండి, వెల్కమ్ టు ఫైండ్ యువర్ హోమ్ అండి. సో ఈరోజు మనకి అత్తాపూర్లో అయితే మరి ఇంకొకటి 1 BHK అయితే రెంటల్కి అయితే వచ్చిందండి. సో ఈ రెంట్ యొక్క డీటెయిల్స్ అండ్ రూమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు. సో ప్రజెంట్ ఈ రూమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఇది అత్తాపూర్లు 143 రూట్లో అయితే ఉంటుందండి. పిల్లర్ నెంబర్ 143 లోపలికి వెళ్ళాలండి, ఉప్పర్పల్లి వైపు, హైదరాబాద్ ఉప్పర్పల్లి వైపు అండి. సో ఈ రూమ్ చూసుకుంటే మాత్రం మనకైతే రూమ్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. మ్యాక్సిమమ్ 8x10 వరకు అయితే మనకి స్పేసియస్గా ఉంటుంది రూము. హాల్ వచ్చేసి అండ్ అదే హాల్ వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా వచ్చేసి 12x10 వరకు ఉంటుందండి. ఇప్పుడైతే మీరు చూసింది అయితే ఈ హాల్లోనైతే మనమైతే సెల్ఫ్లో అయితే చూసుకోవచ్చు మొత్తము. అండ్ మార్బుల్స్ అండి, ఫ్లోరింగ్ మొత్తం కింద ఫ్లోరింగ్ మొత్తం అంతా మార్బుల్స్. అండ్ ఈ రూమ్ యొక్క ఇంకా చెప్పుకోవాలంటే మాత్రం మనం ఎవరైనా దిగితే ఈ రూమ్ ఎవరైనా ఆక్యుపై చేస్తే వాటికి వచ్చే అడ్వాన్స్తోని వీళ్ళు పెయింట్లు వేసి ఇస్తానని చెప్పి అన్నారండి. అక్కడక్కడ కొంచెము గోడలకి వాటర్ లీకేజ్లు ఉన్నాయండి. సో చెమ్మ కడుతుందన్నమాట ఈ రూమ్ వచ్చేసి. సో వాళ్ళైతే కొంచెం తగ్గిస్తారని చెప్పి అన్నారు రూమ్ రెంట్. అది ఎంత అన్నది నేను లాస్ట్లో చెప్తాను, మీరైతే పూర్తిగా చూడండి. సో చూస్తున్నారుగా, ఇదైతే బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అంతా బాగానే ఉంటుందండి. మనకి బెడ్రూమ్తో అయితే ఏం ప్రాబ్లం లేదు. పెయింట్ కూడా వేసి ఇస్తున్నారు. బెడ్రూమ్ అంతా క్లీన్గా నీట్గా ఉంది. ఏం ప్రాబ్లం లేదు చెప్పుకోవడానికి అయితే. అదే బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు అయితే బాత్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇది 3.5 feet వరకు అయితే ఉంటుంది. 3.5 into 10 feet వరకు అయితే ఉంటుంది. సో 10 feet వరకు అయితే ఉంటుందండి. ఇది మొత్తము ఇండియన్ స్టైల్ అండి, బాత్రూమ్ ఇండియన్ స్టైల్. కిందనైతే మనకి 1x1 టైల్స్ అయితే వేసి ఇచ్చారండి. బాత్రూమ్కి కానీ ఇక్కడ వాటర్ కానీ మనకైతే ఏం ప్రాబ్లం లేదండి. సో అండ్ ఇల్లు పెయింట్ గురించి కూడా మీకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి ఇల్లులు అయితే మనకి అత్తాపూర్లో కానీ, మణికొండలో కానీ, పుప్పలగూడ, నెక్కినాపూరు, ఇవన్నీ కూకట్పల్లిలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. పక్కన ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తానన్నారు. ఇల్లు అయితే ప్రజెంట్ ఫస్ట్ అయితే వీళ్ళు ఫ్యామిలీకి మాత్రమే ఇస్తానన్నారు. ఎందుకంటే పక్కన ఇంకో ఫ్యామిలీ అయితే ఉంటారు, సేమ్ ఇలాగే ఉంటుంది 1 BHK. సో ఇది హాల్లో చూసుకుంటే అది సెల్ఫ్లు అండి, అది ఎంట్రన్స్ వైపు అండి, అది బెడ్రూమ్ వైపుకి ఎంట్రన్స్ అండి ఇది. సో చూడండి, వీడియో అయితే బాగుంటుంది. అండ్ ఈ ఈ రూమ్ రెంట్ గురించి చూసుకుంటే మాత్రం ఇదైతే మొత్తం మనకైతే ఇది 9,000 రూపీస్ అయితే చెప్పారండి. సో ఓనర్ అన్నారు తగ్గించిస్తాము, ఆ టైంలో మాట్లాడిన తర్వాత తగ్గిస్తామని చెప్పి అరౌండ్ 8,000 వరకు అయితే అంటున్నారండి 1 BHK వచ్చేసి. సో చూస్తున్నారుగా, ఇదైతే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కూడా కొంచెం చాలా పెద్దదే అండి. ఆల్మోస్ట్ 6 feet into 8 or 6 feet అయితే ఉంటుంది. 8x6 ఉంటుందండి. కిచెన్ రూమ్ కూడా కాన్షియస్ రూమ్ స్పేస్ అంతా బాగానే ఉంది. అండ్ ఈ రూమ్కి వచ్చేసి 1 BHK రూమ్కి వచ్చేసి మనకైతే బోర్డులు అయితే కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నాయి. అవి కూడా రిపేర్ చేసి ఇస్తానని చెప్పారు బోర్డులు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మొత్తం అంతా ప్యాచ్ వర్క్ ఏమేమి ఉన్నా సరే, రీవర్క్ ఏమేమి ఉన్నా సరే అన్నీ చేసి ఇస్తానని చెప్పారు. సో ఇది. అండ్ ఈ రూమ్ రెంట్ వచ్చేసి అయితే వాళ్ళైతే ఫస్ట్ అయితే నెగోజియబుల్గా 9,000 అయితే చెప్పారండి. సో ఏమైనా తగ్గిస్తే ఇంకో 1,000 రూపాయలు తగ్గిస్తాను అని చెప్పి అన్నారు ఓనర్ అయితే వచ్చేసి. అండ్ 1 month అడ్వాన్స్ పే చేయాలి. కరెంట్ బిల్ సెపరేట్ అండి. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి మనకు మోటార్ బిల్ ఒకటే ఉంటుందండి. అది 100 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ ఉంటుందని చెప్పి అన్నారు. సో ఈ రూమ్ యొక్క మీరు పూర్తిగా చూసుకున్నారు కాబట్టి మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నానండి. నా ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీరైతే ఎప్పుడైనా ఎనీ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను మీకు చూపిస్తాను అనమాట. సో రెంటల్ ఛార్జెస్ అప్లికబుల్ అయితే ఉంటాయండి. సో మీరు చూడండి.